ఏ విధంగా అనిపిస్తూ ఉంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు దాటుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఎలా ఉంది అసలు పరిపాలన? పరిపాలన అంటే మొన్న ఈ మధ్య వచ్చిన వరదలకి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నడిరేత్రంతా మేల్కొని ఉండి సిస్టమ్నంతా పని చేపించి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అంతకుముందు గత గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి వరదలు వస్తే కాకినాడ కల్లే వరదలు వస్తే ఎలా ఇంట్లో ముసుగేసుకొని పడుకొని తూతు మంత్రంగా రోడ్డు మీద వెళ్ళి చూసి వచ్చాడో, ఇప్పుడున్న గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు రేత్రి పగలు సిస్టమ్ని పని చేపించి ఆయన రేత్రి మేల్కొని ఉండి చేశాడో, ప్రజలకు మేము ఓటు వేసినందుకు, బాబు గారికి ఓటు వేసినందుకు మాకు ఈరోజు న్యాయం జరిగింది అని విజయవాడ ప్రజలు గుండెల మీద చేసుకొని నిద్రపోగలుగుతున్నారు అంటే అది బాబుగారి పాలనే. బాబుగారి పాలన అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే బాబుగారు. కష్టం అదేమంటే ఆయన ఒకే మాట అన్నారండి, ఏంటంటే నేను జైల్లో ఉన్నప్పుడు నా కోసం ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి తమ గొంతును వినిపించారు. అదేవిధంగా విజయవాడ ప్రజలు అంతే కష్టంలో ఉన్నప్పుడు నేను నిద్రపోను, నేను నా వంతు నేనేం చేయాలో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదే పని చేస్తానన్నాడు. అంతే విధంగా చేసి చూపించాడు కూడా. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు నెక్స్ట్ గవర్నమెంట్ని ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో. అందుకే 160 సీట్లు ఇచ్చి తీర్పు చెప్పారు. అదేవిధంగా తర్వాత కూడా తప్పకుండా ప్రజల్ని ఆదుకునేవాడే నాయకుడు, ప్రజల కోసం రోడ్డు మీద నిలబడ్డవాడే నాయకుడు, పరదాలు కట్టుకొని పోయేవాడు నాయకుడు కాదు. ఎంతసేపటికి ప్రజల మధ్య వచ్చి నుంచొని కనీసం వాళ్ళ గోడు కూడా వినకుండా దబక్కన వెళ్ళి వ్యానుల్లో ఎక్కేవాడు నాయకుడు కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు చాలా వరకు. ఇక ముందైనా సరే మనలో నడిచి తిరిగే వాళ్ళే నాయకులు, మనకి ఏ విధంగా న్యాయం చేయగలరో వాళ్లే నాయకులు. దయచేసి ఈసారి ఎలక్షన్ కూడా ఆ నాయకుడిని ఎన్నుకొని మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుందాం, మన బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇద్దాం. మీ పేరు? మార్తపావని. ఎక్కడ మేడం మీది? మాది తుళ్ళూరు, అమరావతి రాజధాని. అమరావతి రాజధాని ప్రాంతంలో గ్రామం మీది. మీరేమైనా భూమి ఇచ్చారా ల్యాండ్ పూలింగ్లో? ఇచ్చామండి, అరెకరం ఇచ్చాను. నాకు 2 పిల్లలండి. ఆ రోజు అరెకరం కూడా ఎంతో బాధతో అనేక సార్లు మంత్రి నారాయణ గారు వచ్చి అమ్మ మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని బాబు గారు కూడా చెప్పడం వల్లే ఆ రోజు మేము భూములు ఇచ్చాం. అదేవిధంగా మరి ఆయన ఉన్న 5 ఏళ్ళు కూడా ఎక్కడికక్కడ జరుగుతూనే ఉంది, పనులైతే జరుగుతూనే ఉంది. మరి పనులు జరుగుతూనే ఉన్నాయి, ప్రతి ఒక్కరికి పని దొరుకుతూనే ఉంది. మరి గత 5 సంవత్సరాలు కూడా మీరు ఎన్నో నిరసనలు వ్యక్తం చేశారు, ధర్నాలు చేశారు, మహిళలను చూడకుండా చాలా దారుణంగా మీ మీద కూడా ఎన్నో ట్రోలింగ్స్ వచ్చాయి. మరి ఇవన్నీ తట్టుకున్నారు, ప్రభుత్వం మారాలని చాలా దృఢంగా కోరుకున్నారు. మరి ఆ కోరిక నెరవేరింది కదా. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారాయణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు? ఏ విధంగా అనిపిస్తూ ఉంది? అమరావతి విషయంలో ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు వీళ్ళు? ఇది ప్రతి ఒక్కరి విజయం అండి, ఆంధ్ర రాష్ట్ర విజయం. మేము పడ్డ కష్టానికి 5 ఏళ్ళు నరకం చూపించిన గత గవర్నమెంట్లో ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. అమరావతి మహిళలదే కాదండి, ప్రతి ఒక్కరి విజయం. అమరావతిలో అప్పుడు గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత జంగిల్ క్లియరెన్స్ అనేది చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులు పెట్టి అసభ్య పథకాలతో ఆయన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. అలాంటి ఆడపిల్లలతో సమానమైన మమ్మల్ని ఆ రోజు గత గవర్నమెంట్లో ఓట్లు వేయించుకున్న జనాన్ని మళ్ళీ అదే మహిళల్ని అసభ్య పదజాలంతో దూషించి ఆయన కొరితో ఆయనే తలగొక్కొని అది సీఎం సీట్ అనేది చించి పారేసేదాకా తెచ్చుకున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు జంగిల్ క్లియరెన్స్ అనేది చేసింది. ఏ నమ్మకంతో అయితే ఆ రోజు మేము భూములు ఇచ్చామో అదే నమ్మకాన్ని ఇక్కడ మంత్రి నారాయణ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చేసి చూపిస్తున్నారు. 2 నెలల్లోనే జంగిల్ క్లియరెన్స్ చేస్తామని చెప్పి ఎక్కడికక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వార్షిక కౌళ్ళు కూడా వేస్తామని చెప్పి విడుదల చేయటం కూడా జరుగుతుంది. గట్టి నమ్మకం అయితే మాకు ఆ రోజు ఏ నమ్మకంతో భూములు ఇచ్చామో అదే నమ్మకంతో ఈరోజు కూడా కొనసాగిద్దనే నమ్మకాన్ని కలిగించారు మాకు. ఎలా అనిపిస్తుందమ్మా? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావడంలో కానీ, అమరావతి ప్రాంతంలో కూడా 2 నుంచి 3 సార్లు ఆయన పర్యటించారు కూడా ఈ ప్రాంతంలో. ఎలా అనిపిస్తుంది? నిజంగానే ఆయన చెప్పినట్టుగా ఆ రాజధాని కట్టు తీరుతారనే నమ్మకం ఇప్పుడు రాజధాని ప్రాంతాల్లో ఉన్న మహిళలకు కానీ, రైతులకు కానీ కలుగుతుందా? రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం కలిగిందా చంద్రబాబు నాయుడు గారి మీద? రాష్ట్ర ప్రజలు అందరూ నమ్మకం కలగబట్టే వారి గవర్నమెంట్కి, కూటమి గవర్నమెంట్కి 160 సీట్లు ఇచ్చారు. కూటమి గవర్నమెంట్కి 160 సీట్లు ఎందుకు ఇచ్చారో అది కూడా చెప్తా.
ఈ రాష్ట్ర ప్రజల్లో సమన్యాయం చేశాడు. గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులం, ఈ మతం, ఈ రాజకీయం అని లేకుండా, వయస్సుతో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి శిక్షలు అమలు చేయడంలో న్యాయం చేశారు. అది ఎలా తిప్పికొట్టాలో ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి, అదేవిధంగా 160 సీట్లతో గెలిపించి ఈ రాష్ట్రాన్ని ముందు పదంలో నడుపుకోవాలని చంద్రబాబు నాయుడు గారి అధికారం ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి పయనంలో నడపడానికి ఆయన కేంద్ర గవర్నమెంట్ని కలుపుకోవటం, కేంద్ర గవర్నమెంట్ నుంచి సహాయం కోరటం, అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్ కూడా బాబు గారు అడగంగానే తడువుగా అమరావతిని అభివృద్ధి చేయడానికి మా వంతు మేము చేస్తాము అని హామీలు ఇవ్వటం చాలా ఆనందం అండి. మేము పడ్డ కష్టానికి, ఈ రాష్ట్ర ప్రజలు పడ్డ కష్టానికి దానికి ప్రతిఫలం అనేది అమరావతితోనే స్టార్ట్ అవబోతుంది రేపు.